RN Reddy ఐటీ స్కూల్ ఇక్కడ కోర్స్ తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న .NET గురించి కూడా మనం తెలుసుకుందాము. సో బేసిక్ ఏంటి అంటే .NET అనేది అసలు ఎలా ఉంటుంది ఏంటి అని మనం మాట్లాడుకుంటే, సో బేసిక్గా .NET అనేది బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ రెండింటిగా కూడా యూజ్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద పాపులర్ టెక్నాలజీ. కాకపోతే ఏంటి అంటే చాలా ఎక్కువ మంది నేర్చుకోవడానికి ఇష్టపడరు. అంటే ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే జావా, పైథాన్ ఇవన్నీ కూడా చాలా పాపులర్. జావా, పైథాన్, రియాక్ట్ జేఎస్ లేకపోతే ఈ లాంగ్వేజెస్ ఏదైతున్నాయో అవన్నీ చాలా చాలా పాపులర్. ఎక్కువ మంది నేర్చుకోవడానికి ఇష్టపడతారు, ఎందుకంటే పాపులర్ టెక్నాలజీస్ జాబ్ వస్తుందని. కానీ ఇక్కడ .NET అనేది ఏంటి అంటే జనరల్గా .NET అనేది ఎప్పుడూ కూడా స్టేబుల్గా ఉంటుంది అండి. దీంతో కూడా డెస్క్టాప్ అప్లికేషన్, ఎంటర్ప్రైజ్, మొబైల్ అప్లికేషన్, గేమింగ్ అప్లికేషన్ అన్నీ చేయొచ్చు, ప్రతి ఒక్క వర్క్ చేయొచ్చు. టాప్ కంపెనీస్ లిస్ట్ చూసుకుంటే సామ్సంగ్, మైక్రోసాఫ్ట్, తర్వాత JP Morgan Chase, తర్వాత డెల్ కంపెనీ, క్యాప్జెమిని, గోడాడీ, జీరో, ఇవన్నీ చాలా చాలా కంపెనీస్ అనేవి యూజ్ చేస్తున్నాయి .NET టెక్నాలజీస్ని. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే చాలా వరకు కూడా .NET టెక్నాలజీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3 months 4 months అయిపోయిన తర్వాత ఇంకా ఫర్దర్గా మూవ్ అవ్వడానికి చాలా వరకు ఏంటి అంటే ఈ ప్రాక్టీస్ చేయలేక అండ్ అట్ ద సేమ్ టైం ఈ కొంచెం అంటే సరిగ్గా ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పకపోవడం, కొన్నిసార్లు ఇన్స్టిట్యూట్ వాళ్ళు బాగానే చెప్పిన స్టూడెంట్ తీసుకోలేకపోవడం. సో ఇలా రకరకాల కారణాల వల్ల ఏంటి అంటే ఆపర్చునిటీస్ వైజ్ బాగానే ఉంటుంది, కానీ ఎక్కువగా ఏంటి అంటే తీసుకోవడానికి ఇష్టపడరు. తీసుకున్న కొన్ని ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేయలేక, లేకపోతే ఇంటర్వ్యూస్ క్రాక్ చేయలేక, ఇలా రకరకాల కారణాలతో మళ్ళీ డ్రాప్ అవుతూ ఉంటారు. సో బేసిక్గా అసలు ఏంటి అంటే అసలు ఏదన్నా కానీ .NET కోర్స్ అయినా కానీ, లేకపోతే జావా అయినా కానీ, పైథాన్ అయినా కానీ, లేకపోతే డేటా సైన్స్ అయినా కానీ, డేటా అనలిటిక్స్ అయినా కానీ, లేకపోతే డెల్వూమ్ అయినా కానీ, ఏ టెక్నాలజీ అయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకునేటప్పుడు ఈ కోర్స్ తీసుకుంటే మనకు జాబ్ వస్తుందా లేదని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతే అంటే మనకు సూట్ అవుతుందా, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నీ ఆలోచించి మనం డెసిషన్ తీసుకోవాలి. మనం నేర్చుకోవాల్సిన లేదో కూడా చాలా ఇంపార్టెంట్. సో అది ఒకసారి మీరు ప్లాన్ చేసుకోవాలి. సో RN Reddy ఐటీ స్కూల్ మెయిన్గా ప్రొవైడ్ చేసేది .NET. సరే, ఇన్స్టిట్యూట్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని చెప్పి ఒకరి దగ్గర 1 lakh తీసుకుంటున్నారు, ఒకరి దగ్గర 1,50,000 తీసుకుంటున్నారు జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని చెప్పి. సో ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే .NETకి జాబ్స్ ఎప్పుడు ఉంటాయి. సో డెఫినెట్లీ వీళ్ళు కూడా ఎప్పుడు ఇంటర్వ్యూస్కి అయితే జాబ్ వచ్చే వరకు ఇంటర్వ్యూస్ పంపిస్తారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఫెసిలిటీస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. 1 lakh 1,50,000 తీసుకుంటున్నప్పుడు ఎప్పటికీ డౌట్స్ వస్తే క్లియర్ చేయడం. అండ్ మోర్ ఓవర్ దెన్ ఏంటి అంటే చాలా వరకు ఈ టెక్నాలజీ తెలియక చూస్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. అండ్ RN Reddy ఐటీ స్కూల్లో చూసుకుంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎందుకని వీళ్ళ ప్రాసెస్ అంతా కూడా హైడ్ చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. 1 lakh తీసుకుంటున్నారు, 1,50,000 తీసుకుంటూ ఉన్నారు. కొంతమంది స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు సర్టిఫికేట్స్ తీసుకుంటున్నారు, ఇంకొంతమంది బాండ్ తీసుకుంటున్నారని, ఇంకొంతమంది ఎంటీ చెక్కులు తీసుకుంటున్నారు జాబ్ వచ్చినాక అని చెప్పి, ఇలా రకరకాలుగా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మేబీ హీఈస్ గుడ్ ఎట్ సబ్జెక్ట్. RN Reddy ఐటీ స్కూల్ సబ్జెక్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. బట్ అట్ ద సేమ్ టైం కొంత ట్రాన్స్పరెంట్ పబ్లిక్ సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి కొంత ట్రాన్స్పరెంట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది కూడా ఎందుకంటే చాలామంది పిల్లలు భవిష్యత్తు కాబట్టి RN Reddy ఐటీ స్కూల్లో అది కొరబడిందని నేను అనుకుంటున్నాను. సో చాలా వరకు ఏంటి అంటే ఒక స్టూడెంట్ చెప్తే కానీ లోపల ఏం జరుగుతుందని బయటికి తెలియదు. ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే RN Reddy ఐటీ స్కూల్ జాయిన్ అవ్వాలా వద్దా అనేది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ .NET కోర్స్ 1 lakh 1,50,000 ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు? 100% జాబ్ గ్యారంటీయా? జాబ్ రాకపోతే డబ్బులు ఏమైనా వెనక్కిస్తారా? సో ఇక్కడ మనకి ఏంటి అంటే 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనేది ఉంటుంది. కొన్నిసార్లు జాబ్ గ్యారంటీ ఉండొచ్చు. మేబీ ఇక్కడ జాబ్ గ్యారంటీ, జాబ్ రాకపోయినా కనీసం ప్రాపర్గా స్కిల్స్ అనేవి మనం నేర్చుకోగలగాలి. RN Reddy ఐటీ స్కూల్ జాయిన్ అవ్వాలా వద్దా మీరు డిసైడ్ అవ్వండి. నేనేం చెప్తున్నానంటే సరే వాళ్ళు క్లాసెస్ బాగా చెప్తున్నారు, జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంటున్నారు, ఎవ్రీథింగ్ గుడ్, కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఇది. 1 lakh 1,50,000 పెట్టి .NET కోర్స్ నేర్చుకోవడం అంటే ఎందుకంటే .NETకి ఎప్పుడు ఓపెనింగ్స్ ఉంటూనే ఉంటాయి. మీరు ప్రాపర్గా సబ్జెక్ట్ నేర్చుకొని, మీరు తక్కువ ఖర్చుకే సబ్జెక్ట్ నేర్చుకొని ప్లేస్మెంట్ ఎప్పుడు కాల్స్ ఉంటూనే ఉంటాయి. కాబట్టి కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ChatGPTs ఇట్లాంటి వాటిని ఉపయోగించి మీరు ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవుతూ ఇంటర్వ్యూ క్రాక్ చేయడం చాలా ఈజీ రాదర్ దాన్ పేయింగ్ 1 lakh and 1,50,000. ఎందుకంటే డేటా సైన్స్ త్రూ అవుట్ 1 year, దాంతోపాటు ఇంటర్న్షిప్, దాంతోపాటు ప్లేస్మెంట్, తర్వాత రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసే వాళ్ళు కూడా 80,000 నుంచి 1 lakh లోపల తీసుకుంటా ఉన్నారు. సో ఇంకోరు క్వాలిటీ థాట్ గురించి అడిగారు. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ కోచింగ్ ఇన్ అమీర్పేట్. అంటే దీనికంటే కాస్ట్లీ కాదు, RN Reddy కంటే కాస్ట్లీ కాదు. బట్ ఏంటి అంటే RN Reddy ఐటీ స్కూల్ విషయానికి వస్తే చాలా వరకు కూడా చాలా మంది ఫెసిలిటీస్ బాగాలేవు. ఓకే, RN Reddyలో ఫెసిలిటీస్ బాగాలేవు, ఎవరన్నా కూర్చోబెడుతున్నారు, ఫ్యాన్లు లేవు, సరిగ్గా చూస్తలేరు. సరే, ఇవన్నీ కాదు, మనకు కావాల్సింది ఏంటి? జాబ్, ఫెసిలిటీస్ కాదు. సరే ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చేయడం తప్పలేదు. మనకు మెయిన్ కావాల్సింది ఏంటి? జాబ్.
జాబ్ కావాలంటే దాని తగ్గట్టు ట్రైనింగ్ చేస్తున్నారు లేదో ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాసేజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఒకవేళ వేరే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే 1 lakh నుంచి 1,50,000 వరకు పే చేసి అంత వర్తా కాదో ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఆర్ఎన్ రెడ్డిని అగైనెస్ట్గా మాట్లాడలేదు, అలాగని ఫేవర్గా మాట్లాడలేదు. ఉన్నది మీకు అప్డేట్ చేస్తా ఉన్నా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంతమంది స్టూడెంట్స్ నాకు చెప్పిన దాన్ని బట్టి మీకు అప్డేట్ చేస్తా ఉన్నా. అండ్ ఇంకోటి ఎట్టి పరిస్థితుల్లో మీ సర్టిఫికేట్స్ కానీ బ్లాంక్ చెక్లు కానీ ఏ ఇన్స్టిట్యూట్కి ప్రొవైడ్ చేయొద్దు. 100%. ఇది ఒకవేళ తీసుకున్నారు అడుగుతున్నారు అన్న కానీ కంప్లీట్లీ ఇది లీగల్ కాదు, ఇల్లీగల్. ఓకే, దిస్ ఈజ్ లీగల్లీ కరెక్ట్ కాదు. అస్సలు ఏ ఇన్స్టిట్యూట్కి, ఏ ఆర్గనైజేషన్కి, ఏ కంపెనీకి, ఎంత పెద్ద తోపు కంపెనీ కూడా మీ సర్టిఫికేట్స్ అడిగేదానికి రైట్ లేదు. ఒకవేళ అడుగుతున్నారు అంటే అది ఫ్రాడ్ కంపెనీ. సో ఒకవేళ ఇది నాకు కరెక్ట్గా తెలియదు అంటే కొంతమంది స్టూడెంట్స్ చెప్పారు, వాళ్ళు అన్నీ చూపించారు నాకు. బట్ స్టిల్ ఏంటి అంటే మనము ఒకటి మాట్లాడేటప్పుడు డెఫినెట్లీ జాగ్రత్తగా మాట్లాడాలి, ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి. సో ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఆర్ఎన్ రెడ్డి ఐటీ స్కూల్ ఇఫ్ ఇన్ కేస్ మీ సర్టిఫికేట్స్ లేకపోతే బ్లాంక్ చెక్లు ఇలాంటివి అడుగుతుందంటే ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఇఫ్ నాట్ డెఫినెట్లీ సబ్జెక్ట్ వైజ్ వెరీ గుడ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇంతకంటే తక్కువకి ప్రొవైడ్ చేసే ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. ఒకసారి డెమోలు వినండి, తెలుసుకోండి, ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. .NETకి 1,00,000 కట్టి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు, 1,50,000 కట్టి జాయిన్ అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు.